చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎంపిక కాబడిన ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈరోజు ఇక్కడ చాలా గొప్పగా వైఎస్ఆర్ కూడా చాలా విజయవంతం చేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం పెట్టడానికి ముఖ్య కార్యక్రమం ఏమిటంటే మీద చాలా మంది దాడి చేయడం, గత 4 నెలల్లో కూడా చాలా మంది మీద దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటారు. అదేవిధంగా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటాం. ఈ అవకాశం వింటారంటో పని చేయలేదు. ఎందుకంటే ఆయన ఎంత మాట్లాడుతూ ఉంటే దాన్ని అంత ఆనందంగా వినాలనిపిస్తుంది. అంటే ప్రతి మాటకు కూడా తాత్పర్యం గాని అర్థం గాని అంత కూలంకుషంగా ఉంటాది. కాబట్టి ఆయనలో స్ఫూర్తి కొద్దిగా నేను కూడా తీసుకొని ఆయన అనుభవంలో ఆ టీవీలో చూసి కొంత మాట్లాడటం కూడా నేను కూడా నేర్చుకున్నానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన పార్టీకి బలం కార్యకర్తలే. కార్యకర్తలంటే ఏ కార్యక్రమాన్నైనా అప్పచెబితే ఇది నా కర్తవ్యం అని భావించి దాన్ని ముందుకు తీసుకెళ్లిపోగలిగిన మీరు ఎప్పటికీ కూడా ఈ పార్టీ మిమ్మల్ని గుర్తించుకుంటాది. భవిష్యత్తులో కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా తగిన గౌరవంతో పాటు పదవులు కూడా వస్తాదని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత ఎలక్షన్ లో ఏం అన్యాయం జరిగిందో తెలియదు కానీ మన నాయకుడు కేవలం 11 సీట్లకే పరిమితం అయినారంటే అది కల్లో కూడా ఊహించుకునే విషయం కాదు. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనన్ని విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు, అంత అభివృద్ధి చేసినారు. బీసీలకు 56 మందికి కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు. అనేక పదవులు బీసీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినారు. ప్రతి ఒక్కరిని గుర్తించినారు. దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు, ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. అనేక మందికి అసలు నాయకుడు అవతారం తెలియని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు చేసి ఉన్నత స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా నియమించాడు. విజయానంద రెడ్డి గారికి ఎవరైనా వ్యతిరేకులు ఉంటే వాళ్లను రెచ్చగొట్టి విజయానంద రెడ్డి ఓటమి కోసమని పనిచేయడానికి కాదు నన్ను నియమించింది. వాళ్లను అనునయింపజేసి, అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గానికి విజయానంద రెడ్డి గారు మాత్రమే నాయకుడు, ఆయన్ను అనుసరించే పార్టీ అంతే తప్ప శషభిషలు చేసేటువంటి కార్యక్రమాలు చెయ్యకండి అని ఆయన నా నోటి గుండా ఈ మాటలు మాట్లాడిస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మనం కష్టంలో ఉన్నాం, ప్రతీప కాలంలో ఉన్నాం. ఈ సమయంలో రాటు తేలేటువంటి మనుష్యులు కావాలి మనకు. ఉద్యమాలు చేయగలిగేటువంటి సత్తా కలిగిన వాళ్ళు కావాలి. ప్రభుత్వానికి లొంగిపోయేటువంటి పురుగులు కాదు మనకు కావాల్సింది, వీరులు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతతో పనిచేస్తోంది. ఎవరు ఎన్ని రకాలుగా మన వ్యతిరేకులు మనల్ని విమర్శించినా ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారంత పేద ప్రజల పక్షపాతి మరొక్కరు లేనే లేరు అని మాటలు చెప్పటం కాదు, 3.5 లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచ రాజకీయాలలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
అందుకు మనం జగనన్న పక్షాన నిలబడాలా. ఎవరైతే పేదోళ్లు బాగుపడాలని కోరుకుంటారో వాళ్ళందరూ జగనన్న పక్షం వైపు వస్తారు. పేదోళ్లు